ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అయిన డాక్టర్ BVSSR రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. ఓం విరాట్ గారు. సార్, నా ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఐటీ అండ్ సాఫ్ట్వేర్ రంగాల్లోనే పనిచేస్తూ ఉంటారన్నమాట. అయితే నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సంబంధించిన కోచెస్తో ఎక్కువ కలుస్తూ ఉంటాను, వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేస్తానని తెలిసిన చాలామంది నా ఫ్రెండ్స్లో వాళ్ళే అరే మామ, ఇలాగా ఐటీ అండ్ సాఫ్ట్వేర్లో ఉండే స్ట్రెస్ నీకు స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు, మా పొజిషన్ చూస్తే అర్థమవుతుంది, డబ్బులు అయితే వస్తున్నాయి కానీ ఈ స్ట్రెస్ ఎక్కడ కూడా తగ్గట్లేదు. అయితే మీరు చెప్తుంటారు కదా, యూనివర్స్ అనేది ఉంది, అది నిజంగా మనీ అట్రాక్షన్ అయినే కాదు, లైఫ్లో ఏదైనా సరే నువ్వు హ్యాపీగా ఫీల్ అయితే నీకు కావాల్సింది తెచ్చి పెడుతుంది అని. మరి ఇప్పుడు నా లైఫ్లో హ్యాపీనెస్సే లేదు, నేను ఈ స్ట్రెస్ లేకుండా హ్యాపీనెస్తో డబ్బులు సంపాదించే టెక్నిక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, దానికి నేను లైఫ్లో ఏమేమి మార్చుకోవాల్సి ఉంటుంది, ఏం చేయాల్సి ఉంటుంది అని అడిగారు. ఓం, వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ మైండ్ మనీ సైకాలజీ. ఇక్కడ డబ్బు అనేది సాధారణంగా అందరూ ఏమనుకుంటూ ఉంటారని అంటే అది బ్యాంకులో నుంచో లేకపోతే ఏటీఎంలో నుంచో లేకపోతే మన ఆన్లైన్లో మన అకౌంట్లో నుంచో వచ్చేది అని అనుకుంటారు. ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఎక్కడ పుడుతుంది డబ్బు అనేది మనం ఆలోచిస్తే మన మెదడులో పుడుతుంది అంటారు. కాబట్టి అందరూ అదేంటి ఆర్బీఐ గవర్నమెంట్ అన్ని ప్రింట్ చేసి ఇస్తాయి కదా, మరి డబ్బు ఇలా పుడుతుందని అంటే డబ్బు అనేది ఒక వాహనం మాత్రమే. అసలు ఆలోచనతో మనం డబ్బును సృష్టించగలుగుతాం, అది మెయిన్ అన్నట్టు. సో థాట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇందాక మీరు అన్నట్లు వాళ్ళకి ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అనేది మనం చూస్తే అక్కడ వాళ్ళు ఇష్టంగా కాకుండా కష్టంగా పనిచేయడం అనేది చూస్తున్నాం. అంటే పనిలో రెండు రకాలు ఉంటాయనంటే అన్ని పనులు కూడా ఇష్టంగా కష్టంగా రెండు రకాలుగా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మా గురువుగారు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు, మేము ట్రైనింగ్ అయ్యేటప్పుడు మెడిసిన్ అయిన తర్వాత ఆయన కొన్ని పరీక్షలు పెట్టేవాళ్ళు. ఏంటి, ఈ పేషెంట్ మీ బంధువు అనుకోండి, జనరల్గా పేషెంట్ మీ బంధువు అనుకోండి, ఈ పేషెంట్ మీ తండ్రో లేకపోతే తల్లో లేకపోతే చెల్లెలో అనుకోండి, ఇంకా ఇప్పుడు మీరు వాళ్ళను కేర్ తీసుకోండి అనేసరికి మనము 10 times ఎక్కువ కేర్ తీసుకోవడం మొదలు పెడతాం. జనరల్గా ఒక ఇంజెక్షన్ ఇచ్చే ముందు అలా చూసి పెట్టేస్తారు, రైట్, సిస్టర్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతాయి, ఇంజెక్షన్ ఇవ్వాలి. కానీ ఎప్పుడైతే మన చెల్లి మన వాళ్ళు వచ్చిందనుకో 1కి 10 సార్లు చెక్ చేసుకుంటాం మళ్ళీ, వెదర్ ఇట్ ఈస్ ద రైట్ పేషెంట్, రైట్ డోస్, రైట్ సైడ్, ఇవన్నీ కరెక్టేనా అని చెక్ చేసుకుంటాం. అలాగా మనం చేసే పనులను మనం చేసుకుంటే అదే ఇష్టంగా ఉంటుంది. అని అంటే మనకు సొంత మనుషులు కాబట్టి మనం దాన్ని ఇంకొంచెం కేర్గా ఇష్టంగా చేస్తాం. కాబట్టి మీరు చేసే పనులన్నీ కూడా ఇది ఏదో బలవంతంగా చేస్తున్నామని అనిపించకుండా ఇష్టపడి చేయండి, మనసుతో చేయండి. అందరు మైండ్తో చేయడం మొదలు పెడతారు, మనసు పెట్టి మీరు పని చేయడం పెడితే ఇష్టంగా అవుతుంది. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ మీకు చెప్తానప్పుడు బాగా అర్థమవుతుంది. ఇష్టంగా చేసినప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి, అది కూడా మీకు దీంతో లాజిక్ లింక్ అయి ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడ నేను BMET ట్రైనింగ్స్ చాలా మందికి ఇచ్చున్నాను. అందులో నా దగ్గర ఒక క్యాండిడేట్ వచ్చాడు, నా శిష్యుడు వచ్చి, ఏం చేస్తారు వాళ్ళని అంటే వాళ్ళు బొమ్మలు తయారు చేస్తారు, మట్టితో బొమ్మలు చేసేవాళ్ళు. సో నా వీడియోస్ చూసి ఇంప్రెస్ అయ్యాక నా క్లాసెస్కి వచ్చాడు. వచ్చిన తర్వాత తను చెప్పాడు, ఏంటి ఇప్పుడు నేను గ్రోత్, మా ఇంట్లో వాళ్ళంతా అన్ని జనరేషన్స్ గ్రోత్ ఇలా ఉంది, ఇలా కాదు, నాకు ఇలా గ్రోత్ రావాలి అని అంటే నేనేం చేయాలి అని అంటే ఒక పీక్ ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అలా రావాలి అని అంటే నువ్వు చేసే పని కష్టంగా కాకుండా ఇష్టంగా ప్రేమతో చేయాలి అని చెప్పారు. అదే అప్లై చేశారు. అంటే చాలామంది నచ్చిన పనే చేస్తున్నాం అనుకుని చేస్తూ ఉంటారు, బట్ స్టిల్ వాళ్ళ టార్గెట్ ఓరియంటెడ్ లైఫ్లో, ముఖ్యంగా సాఫ్ట్వేర్ తీసుకుంటే టార్గెట్స్ ఉంటూ ఉంటాయి, ఆ ప్రెషర్లో ఇష్టమైన పని కూడా కష్టంగానే మారిపోతుంది. దాన్ని ఎలా మార్చుకోవాలి అని అంటే ఇప్పుడు నేను చెప్పిన నా క్యాండిడేట్ ఎలాగా దాదాపుగా ఒక 5 సంవత్సరాలు సంపాదించే టార్గెట్ అంతా 1 yearలో క్లోజ్ చేయగలిగాడు. ఏంటనంటే ఆయన చేసేది రెగ్యులర్గా వాళ్ళు చేసేది మట్టి బొమ్మలు చేస్తారు, మట్టి కుండలు, ఇవన్నీ చేస్తుంటారు. ఎవ్వరు కూడా ఊహించలేనిది ఏంటంటే ఆయన నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ కొన్ని నేర్చుకున్నాడు. అందులో ఏంటి అని అంటే ఇంటి ముందర 2 ఏనుగులు బొమ్మలు పెట్టినట్లయితే, అది కూడా వాటి తొండం అనేది పైకి పెట్టినట్లయితే అదృష్టాన్ని వరిస్తుందని చాలాసార్లు చెప్పడం జరిగింది. అది విన్నాడు. తను ఇష్టంగా మనసు పెట్టి ఒక 1 week బాగా ఫోకస్ పెట్టేసి 2 ఏనుగు బొమ్మలు తయారు చేసి వాడు మంచిగా పెయింట్ చేసి ముందర పెట్టుకున్నాడు. బాగా గమనించండి, అమ్మడానికి కాదు, తనకి ఇష్టపడి చేసుకున్నాడు. అది చూశాక అక్కడ మీకు హైటెక్ సిటీ అంటే ఐడియా ఉంటుంది, హైటెక్స్ ఎదురుగా శిల్పకళా వేదిక దగ్గర జరుగుతుంది వాళ్ళది. సో అది చూసినప్పుడల్లా వాళ్ళు చూసి ఆగడం, వాళ్ళు వచ్చి అడగడం అనేది జరగడం మొదలుపెట్టింది. అయితే
ఇవి ఇష్టంగా చేసినవి కాబట్టి విపరీతంగా జనాలను అట్రాక్ట్ చేయడం మొదలుపెట్టాయి. వాళ్ళు వచ్చాక మాకు ఈ బొమ్మలు కావాలి అని చెప్పేసి ఎంత అని చెప్పేస్తే 5,000 అని చెప్పాడు. టక్కని డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు. యాక్చువల్గా 500కి అమ్ముతున్నాడు అన్ని వరకు. 500కు ఒక జత బొమ్మలు 2 అమ్మేది 5,000కి అమ్మడం మొదలుపెట్టాడు. సో దీంతో ఏమైంది, ఇక్కడ 500 బదులు 5,000 ఇమ్మీడియట్గా పక్కన ఒక 0 యాడ్ కావడం అనేది జరిగింది. సో దాంతో ఏమవుతుందని అంటే ఇష్టంగా చేసిన పనికి మనకు యూనివర్స్ ఒక గిఫ్ట్ ఇస్తుంది. ఏ రకంగా 100 రెట్లు ఎక్కువ చేసి ఇస్తుంది. కాబట్టి అలాగా మనం వచ్చే డబ్బును మనము సాధించుకోవాలి, తర్వాత కూడబెట్టుకోవాలి, ఫ్యూచర్లో దాన్ని ఆస్తుల కింద మర్చుకోవాలని అంటే చేసే పని ఇష్టంగా ఉండాలి. సో దాని తర్వాత ఒక్కసారి బయట ఇంకా ఆ వస్తువులను ఆయన అమ్మట్లేదు, అది అలాగే పెట్టేసి తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆర్డర్ ఇస్తూనే ఉన్నాడు. వచ్చిన వెంటనే వాళ్ళు ఒకటే పీస్ ఉందని చెప్తారు. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇదే అండి లాస్ట్ పీస్ అనగానే లేదు మాకు కంపల్సరీ కావాలనగానే రాత్రి అంతా కూర్చుంటాడు. 5 days పట్టేదాన్ని నైట్ అంతా ఓవర్ నైట్ కూర్చొని తయారు చేయడం, ఆర్డర్ అమ్మేయడం. ఈ రకంగా అతను వచ్చేసి నాకు ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాడు. నా ఆఫీస్లో కూడా ఉన్నాయి ఆ గిఫ్ట్. ఏంటనంటే ఇక్కడ 5 years పెట్టుకున్న టార్గెట్ 1 yearలో క్లోజ్ చేసుకున్నాడు. అంటే మెంటల్గా తను ఆ సిచ్యువేషన్లో ఎలా ఉంటుందో అనేది ఫీల్ అవ్వడం కోసం నిజంగానే దాన్ని చేసేసాడు. అట్లా అంటే కొన్ని ఎలా ఉంటాయంటే కష్టంగా కాకుండా ఇష్టంగా ఎలా చేయాలి అనేది ఒక ఉదాహరణ. అంతవరకు బొమ్మలు చేస్తారు, వాళ్ళ నాన్న చేశారు, వాళ్ళ నాన్న వాళ్ళు చేశారు, వాళ్ళు కూడా అన్ని బొమ్మలు చేశారు, కానీ ఇలా చేయలేరు. వాళ్ళు ఏనుగు బొమ్మ ఒకటి చేయాలి, 2 ఏనుగు బొమ్మలు ముందర పెట్టాలి, వాటిని మనసు పెట్టి చేస్తే ఎలా ఉంటుందని నిజంగా వాటి ఫోటో పెట్టాడు. ఎంత వండర్ఫుల్ అని అంటే చూడంగానే అట్రాక్టివ్గా అనిపిస్తుంది. 5,000 చాలా తక్కువ అనిపిస్తుంది. ఆ ఆర్ట్ వాళ్ళు చేసిన ఆ కళ ఏదైతే ఉంటుందో, ఆ ఎత్తడం, ఆ ఏనుగు చుట్టూతా మెడలో కొన్ని అలంకారమైనటువంటి పెట్టడం, అలాగా బహుశా రాజమౌళి చూస్తే బొమ్మలు ఆయన వాళ్ళ సినిమాలో కూడా ఆయన పెట్టేసుకుంటాడు అన్నట్టు. కాబట్టి అంత అద్భుతంగా అంటే రియాలిటీకి దగ్గరగా పెట్టింది. దాన్ని చూడంగానే అర్థమవుతుంది, ఓహో ఇది మనసు పెట్టి చేశాం. మనం కొన్ని శిల్పాలు చూస్తూ ఉంటాం, కొన్ని ఆర్ట్స్ చూస్తుంటాం. జనరల్గా అలా వెళ్తూ కొన్ని చోట్ల నిలబడి చూసి మనము తన్మయత్వంతో ఆగిపోతాం అక్కడ. అంటే అంత అద్భుతంగా ఉంటాయనంటే ఎంత మనసు పెట్టి చేసి ఉంటే దాంట్లో అంత జీవం అనేది ఉట్టిపడుతుంది. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నేను చెప్పిన జాబ్ ఓరియంటెడ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు కొన్ని సిచ్యువేషన్లోకి మలుచుకోవాలంటారా, ఫీలింగ్ పరంగా, ఎమోషనల్ పరంగా, లైఫ్ పరంగా? డెఫినెట్గా ఎందుకనంటే అదే పని మీరు రోజు చేస్తూ ఉంటారు, మీకు ఇచ్చిన టార్గెట్స్తో ఆ ప్రెషర్స్ అనేది ఉంటూ ఉంటాయి. కాబట్టి అంత ప్రెషర్లో కూడా మీరు ఎలా ఇష్టంగా చేసుకోవాలనేది మనం క్లాస్లో చెప్పడం అనేది జరుగుతుంది. సో ఈ వర్క్షాప్స్ అనేవి దేని ఓరియంటెడ్గా ఉంటాయి? లా ఆఫ్ అట్రాక్షన్ ముఖ్యంగా ఎటువంటి టెక్నిక్స్ చెప్తారు, లేదంటే ఆ టెక్నిక్స్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అంటారు? ఈ టెక్నిక్స్ ఒక్క డబ్బు సంపాదనకు అనేదే కాదు, లైఫ్లో ఆరోగ్యం, ఫ్యామిలీ రిలేషన్స్, అలాగే స్కిల్స్, నైపుణ్యము, అలాగే ప్రమోషన్స్, వీటన్నిటికీ కూడా ఇవి ఉపయోగపడతాయి. కేవలం డబ్బు సంపాదించడానికి ఒకటే అని కాకుండా వీటితో పాటు ఉన్న అలైడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ రకంగా వాళ్ళు ఫస్ట్ దీన్ని నేర్చుకుని ఇంప్లిమెంట్ చేసే కొద్దీ వాళ్ళు కూడా ఆ లైఫ్లో అనేది లిఫ్టింగ్ అనేది రావడం జరుగుతుంటుంది. ఎందుకనంటే వాళ్ళు ఎప్పుడైతే ఇష్టంగా మనం పనిని చేయడం మొదలు పెడతామో, ప్రకృతికి గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కూడా ఇష్టంగా పనిచేసే వాళ్ళనే ప్రకృతి కూడా దగ్గరికి చేర్చుకుంటుంది. ఒక మొక్కను మనం నాటినప్పుడు అది మొలకెత్తడానికి లేజినెస్, సోమరితనము ఉండదు, కష్టపడదు. పక్కన ఎంత పెద్ద రాయిన్నా దాన్ని పక్కకు తోసుకొని పైకి వచ్చేస్తుంది. కాబట్టి మరి అది దానికి ఇబ్బందికరంగానే మనకు అనిపిస్తుంది, కానీ అది ఇష్టంగా పెరుగుతుంది. కాబట్టి శాఖోపశాఖలుగా, తండాలుగా పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి మనకు కూడా ఆ థాట్ అనేది ఫస్ట్ మనకు ఉండాలి. అది మనము హార్ట్ఫుల్నెస్గా చేయాలి. అంటే మనం చేసే పనిని హార్ట్ఫుల్నెస్గా ఎలా చేయాలో మీరు నేర్చుకుంటే డెఫినెట్గా కష్టం ఇష్టంగా మారిపోతుంది. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా ఈ కథలో విన్న వ్యక్తిలాగే మీరు కూడా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నట్లయితే దానికి సార్ని కలవడం ద్వారా మీ పరిస్థితులకు తగ్గట్లుగా ఒక మంచి సొల్యూషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఆగస్టు 10వ తారీఖున వర్క్షాప్ అనేది జరగబోతుంది. ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలి, ఈ టెక్నిక్స్ మీ లైఫ్లో వాడాలి, లేకపోతే మీ పరిస్థితులకి తగ్గట్లు ఒక కొత్త సొల్యూషన్ సార్ దగ్గర నుంచి మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇమీడియట్గా ఈ వర్క్షాప్కి ఎన్రోల్ చేసుకోండి. మరీ ముఖ్యంగా చాలా క్వాలిటీ సబ్జెక్ట్ ఇవ్వడం కోసం చెప్పేసి స్పెసిఫిక్ మెంబర్స్కి మాత్రమే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి లిమిటెడ్ స్లాట్స్ అనేవి ఉండడం జరిగింది. సో స్లాట్స్ అయిపోక ముందే మీరు చేసుకోవాలి అనుకున్నట్లయితే వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడే కాల్ చేసి వెంటనే ఆ సీట్స్ అనేవి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ తరపున ఆ క్వశ్చన్ నేను బిఎస్ఆర్ గారిని అడుగుతాను. థ్యాంక్ యూ సో మచ్.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.